మార్చి 29వ తేదీన వచ్చే శని అమావాస్య రోజు ఈ విధంగా పూజ చేసినా, ఈ దీపం వెలిగించిన జాతకరీత్యా రాసుల పరంగా ఉన్న శని దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. మార్చి 29 శనివారం రోజు తలస్నానం చేసి ఉదయాన్నే దగ్గర్లోని నవగ్రహాల ఆలయానికి వెళ్ళాలి. చాలా ఆలయాల్లో నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల్లో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల ధనపరమైన సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. కొబ్బరినీళ్లతో అభిషేకిస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని అంటున్నారు. అనంతరం శనేశ్వరుడి పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలు వచ్చి నమస్కరించాలి. అలాగే జమ్మి ఆకులు, రాళ్ల ఉప్పు, నల్ల నువ్వులు ఉంచాలని అంటున్నారు. వీలైతే ఈ 4 లేదా ఈ 4గింటిలో ఏదైనా ఒకదానిని చేయాలని అంటున్నారు. శని అమావాస్య రోజు ఈ 4గింటిలో ఏ ఒక్కటి పాదాల వద్ద ఉంచినా సంవత్సరం మొత్తం భయంకరమైన శనిదోషాలు తొలగిపోయి శని భగవానుడి అనుగ్రహం లభిస్తుందని సూచిస్తున్నారు. అభిషేకం, పువ్వులు ఉంచిన తర్వాత నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలని చెబుతున్నారు. అలాగే 1 కేజీ నల్ల నువ్వులు, 1 ఇనుప మేకు, కొద్దిగా దూది, 1/2 కేజీ పెసరపప్పు వీటన్నింటినీ నల్లటి వస్త్రంలో మూట కట్టి ఆలయంలో పంతులుగారికి దానం ఇస్తే మంచిదని చెబుతున్నారు. ఒకవేళ శని అమావాస్య రోజు గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే శని దీపం వెలిగించుకుంటే గుడికి వెళ్లిన పుణ్యం లభిస్తుందని అంటున్నారు. దీపం ఎలా వెలిగించాలంటే, శని అమావాస్య రోజు స్నానం చేసిన తర్వాత హాల్లో పడమర దిక్కున పీట ఏర్పాటు చేయాలి. ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిద మీద మరో మట్టి ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోయాలి. అనంతరం 8 వత్తులను ఒక వత్తిగా చేసి నూనెలో వేసి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించాలి. ఇంకా వీలుంటే రావి, జమ్మి చెట్టు వద్ద దీపాలు వెలిగించడం, ప్రదక్షిణలు చేసినా మంచి ఫలితాలు లభిస్తాయని అంటున్నారు.